ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు తరపు న్యాయవాది ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ప్రస్తుతం కూడా బెయిల్ పిటిషన్కు సంబంధించి కూడా 17వ తేదీ కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ పూర్తి డీటెయిల్స్ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా అడ్వకేట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొదటి నుంచి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ కేసు కూడా ఒక చాలా చిన్న కేసు, కానీ ఇంత పెద్దగా మారింది. సిపి కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఇంట్రాగేట్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? మీరు అన్నట్టుగా ఇది వాస్తవం అండి. ఇది చాలా చిన్న కేసు. ఇది వాళ్ళు అందరికీ తెలిసిన వాస్తవమే. వాళ్ళు చాలా గుడ్ ఫ్రెండ్స్. ఆ గుడ్ ఫ్రెండ్షిప్ అనేది ఎలా యూటర్న్ తిరిగింది, హౌ ఇట్ ఈజ్ ఆర్మ్ ట్విస్టెడ్ అనేది ఆవిడ కూడా ఈ కేసులో నా దృష్టిలో ఒక బాధితురాలుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు ఏదో చిన్నగా ఎవరో ఒత్తిడి వలన ఆవిడ పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే నాకు ఉదయ్ కృష్ణారెడ్డి నేను పర్సనల్గా ఇంట్రాగేషన్ టైంలో ఉన్నాను. తర్వాత ఆయనతో ములాఖాతులో కలిశాను, కోర్టుకు వస్తున్నప్పుడు కలిశాను. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు కోర్ట్ రికార్డ్స్ అన్నీ నేను సర్టిఫైడ్ కాపీస్ తీసుకున్నాను. దాని మేరకు చూస్తే కేసు తొలి దశలో వాళ్ళు కొంచెం అండర్ ఇన్ఫ్లుయెన్స్లో ప్రెజర్ వలన ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. ఇది ఒక ట్రయాంగిల్ అండి. యాక్చువల్గా వీళ్ళకి జనవరి 2026 నుంచే వీళ్ళు ముగ్గురు అందరికీ ఒకరికొకరికి తెలిసిన వాళ్ళే. వాళ్ళ భర్త కానీ, ఆమె కానీ, ఈయన కానీ, ఆ మధ్యలో ఉన్న వేరే క్యాడర్ పీపుల్ కానీ అందరికీ ఒకరికొకరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ఇంతకుముందు నుంచే జూన్ 2025 నుంచి వీరికి పరిచయం ఉంది. పరిచయం ఉంది. చాలామంది చెప్తున్నారు. మీడియా మిత్రులకి ఏంటంటే అవాస్తవ కథనాలు చాలామంది చెప్పడం వలన వాస్తవాలు దృష్టిలోకి రాకపోవడం వల్ల ఈ రోజు వరకు ఉదయ్ కృష్ణారెడ్డి కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ తరపున న్యాయవాదులు కానీ ఎవరు రాలేదు. ఇది ఏదో ఒక దారి తీస్తుందని. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సంఘటన వచ్చింది, పరిస్థితులు చేయదాటిపోతున్నాయి కాబట్టి చెప్పవలసిన పరిస్థితుల్లో చెప్తున్నానండి. ఇది వాస్తవంగా ఉదయ్ కృష్ణారెడ్డి చాలా అందరికీ తెలిసిన విషయమే. ఆయన చాలా కష్టపడ్డాడు, పైకి వచ్చాడని. ఒక ముక్కలో ఆ విషయాన్ని చెప్పలేమండి. అది ఒక పేరెంట్స్ లేకుండా నాకు ఇగో మా అమ్మ చూస్తుంది, మా నాన్న చూస్తారు, లేకపోతే మా అన్న చూస్తాడు, మా తమ్ముడు చూస్తాడు, లేకపోతే నాకు ఇంత పెట్టుబడి పెట్టారు కాబట్టి నేను చదువుకోవాలని లేదండి. నాకు స్వబుద్ధితో స్వయం కృషితో, అంటే ఎవరూ లేకుండా ఒక సెల్ఫ్ ఇంట్రోడక్ట్ పీపుల్ చదువుకొని కష్టపడి పైకి వచ్చి ఒక జాబ్ మాని ఇంకొక జాబ్లోకి వెళ్ళి అలా ఐపీఎస్ రావడం అన్నది అది ఎవరికీ ఉండదండి. ఇలా ఈయనకి ఐపీఎస్ రావడం వలన చాలామంది పీపుల్ అడ్మైర్ అయ్యారు. ఎందుకంటే కష్టపడి పనిచేసి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు మా నాన్న ఐపీఎస్, మా నాన్న లాయరో ఫస్ట్ జనరేషన్ కాకుండా హీ హస్ స్టార్టెడ్ ఈజ్ జనరేషన్ టు ది నెక్స్ట్ లెవెల్ వితౌట్ పేరెంట్స్ సపోర్ట్. వాళ్ళ నాయనమ్మ ఒకరు ఉన్నారు ఏదో సపోర్ట్ చేస్తూ, వీళ్ళు అక్కడిక్కడ పనులు చేస్తూ. ఇది ఎక్స్ట్రాడినరీ అండి, ఆర్డినరీ కాదు. పవర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది కొంతమంది పీపుల్లో ఉంటుంది. హీ ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఎక్సలెన్స్. అట్ ది సేమ్ టైమ్ ఆవిడ గురించి కూడా నేను కేసులో చూసిన, ఆవిడ కూడా అలానే పైకి వచ్చింది. వాళ్ళంతటి వాళ్ళు ప్రపోజల్ చేసుకొని, వాళ్ళంతటి వాళ్ళు ఇష్టపూర్వకంగా కలిసిమెలిసి ఉంటూ, ఏదైతే ప్రాంగణంలో వాళ్ళు ట్రైనింగ్ నిమిత్తం వెళ్ళేటప్పుడు ఇద్దరు అనుకునే వెళ్ళారు, మేము ఒకరికొకరు తెలియకుండా వెళ్దామని. అక్కడ ట్రైనీ బ్యాచ్ ఉంటుంది కాబట్టి అందరికీ రూమ్స్ అలొకేట్ చేస్తారు. వాళ్ళు సమ్మతంగానే కలిసిమెలిసి ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి వేరే ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్రడ్యూస్ అయ్యారో వేరే వారి ద్వారా, దాని ద్వారా నేను అటువైపు ఆయన్ని ఇష్టపూర్వకంగా చేసుకుందాం అనుకుంటున్నానంటే ఏప్రిల్లో వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఏదో ఫిక్స్ అయిందంటే ఆ టైంలోనే ఉదయ్ కృష్ణారెడ్డి నేను ఎక్స్ట్రాడినరీ లీవ్ తీసుకొని నేను ట్రైనింగ్ నుంచి విరమించి వెళ్ళిపోతాను, ఎగ్జామ్స్ కూడా రాయను అంటే ఈవిడే ఆవిడ్ని ఉండమని చెప్పి ట్రైనింగ్ కంటిన్యూ చేయండి, బాధపడకండి అని చెప్పి కన్సోల్ చేస్తూ వచ్చిందంట. ఆ ఫ్రెండ్షిప్ మనం కంటిన్యూ అవుతుంది. మీరు తప్పితే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, నేను ట్రైనింగ్ విరమించి వెళ్ళిపోతాను, అవసరమైతే రిజిగ్నేషన్ ఇచ్చాను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండడం వల్ల ఒకరికొకరు ఇబ్బంది అని చెప్పి అంటే ఉండమని చెప్పి ఈవిడే చెప్పినట్టుగా ఆవిడ పేర్కొన్నారు. పోనీ ఈ సంఘటనలో ప్రక్కన ఉంచితే ఈ ఫైండ్ ఆవిడకి మ్యారేజెస్ కానీ, ఆ ఎక్స్పెన్సెస్ నిమిత్తం కానీ, వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ నిమిత్తం కానీ, ఇది పరిస్థితుల్లో తెలియపరచాల్సిన టైం వచ్చినప్పుడు ఆయన తెలియపరిచాడంటే ఆయన సేవ్ చేసుకోవడానికి, ఒకరినేమి బ్లేమ్ చేయడానికి ఉద్దేశం కాదు అది. ఆ డబ్బులు కూడా ఆవిడ జూలై 13వ తేదీని రిటర్న్ చేసినట్టుగా ఆవిడే రాశారు సెకండ్ వీక్లో. సో ఇంత గుడ్ ఫ్రెండ్షిప్ కూడా ఎందుకు ఇలా ట్విస్ట్ జరిగింది? ఆ పోనీ డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ కేసు పెట్టడం 15వ తేదీ, 13వ తేదీ డబ్బులు ఇవ్వడం, 15వ తేదీ కేసు పెట్టడం, వాళ్ళ భర్త గారు వచ్చి 10వ తేదీన అకాడమీకి రావడం, 13వ తేదీ 14వ తేదీ అక్కడ ఉండడం, ఇదంతా ఏంటంటే ఎవరో ఒత్తిడి చేస్తున్నారు ఆమెను కూడా. పోనీ ఆవిడ ఏదో ఒత్తిడికి గురైందా, నిజంగానే సఫరెన్సా అన్నది తర్వాత కోర్టు వారు నిర్ణయిస్తారు. ఈ విషయాలు ఇలా ఉండగా 15వ తేదీ ఇచ్చే కంప్లైంట్లో ఏమీ సివియర్ ఎలిగేషన్స్ లేవు. 18వ తేదీ పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడు సివియర్ ఎలిగేషన్స్ లేవు. ఎప్పుడైతే 18వ తేదీ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ కాపీ అన్నది ఎప్పుడైనా ఇటువంటి ఒక మహిళలు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఆ కంప్లైంట్స్ని బయట ప్రింట్ చేయకూడదు,
పబ్లిక్ పోర్టల్లో గవర్నమెంట్ వారు పెట్టకూడదు, వాళ్ళ పేర్లు కూడా ప్రింట్ చేయకూడదు. సెక్షన్ 72 ఆఫ్ బిఎన్ఎస్ క్లియర్గా చెప్తుంది. అయినా సరే అది పోర్టల్లో పెట్టి పబ్లిక్ చేసి అది పోలీసు వారు లీక్ చేశారా, ఎవరు లీక్ చేశారన్నది. ఎందుకంటే అర్ధరాత్రి 11 గంటలకి ఎఫ్ఐఆర్ 18వ తేదీన అయితే 19వ తేదీ నుంచి ట్రోలింగ్ నడవడం వల్లనే ఇలా ట్రైనీ ఐపీఎస్ అని ఆవిడ రాసిన చేతి రాతతో రాసిన కంప్లైంట్ కూడా ట్రోల్ అయిపోయింది. అది ఎలా లీక్ అవుతుందండి? పబ్లిక్ పోర్టల్లో పెట్టడం వల్లనే లీక్ అయింది. అది స్టేషన్ వారు, ఉన్నతాధికారులు దాన్ని విచారించాల్సిన పని ఉంది. ఎందుకంటే ఉన్నతాధికారులు ఈ రోజు వరకు ఏమనుకుంటున్నారంటే ఉదయ కృష్ణారెడ్డే దీన్ని మీడియాకి ఇచ్చి పోలీసు వారు పరువు తీశారేమో అని భావిస్తున్నారు. అది తప్పండి. అది చాలా ఖండిస్తున్నాను నేను. ఇది పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారో సబ్ ఇన్స్పెక్టర్ వారు, ఎవరైతే ఫస్ట్ ఐఓగా ఉన్నారో, సెకండ్ ఐఓగా ఉన్నారో 18వ తేదీ 19వ తేదీ ఈ రివీల్ అయింది. తర్వాత అది ఆయనకు తెలిసి ఇదేంటి కంప్లైంట్ ఇచ్చి నా మీద ఇలా దుశ్వార్తలు ప్రవర్తిస్తున్నారు, నా కెరీరు, నా లైఫ్. ఎవరైనా విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళండి చాలామంది ఆ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తారు సిటీల్లో. నేను ఇక్కడ తప్పు చేసినా ఒప్పు చేసినా నా సర్నేమ్ ఉన్న వాళ్ళకి కానీ, నా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, ఊర్లో వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుందని ఎవ్వరు మంచి ప్రవర్తనతోనే ఉంటారు, చెడు ప్రవర్తన అస్సలు చేయరండి. ఆయన బాధపడి ఇదేంటి ఇలా ప్రచారం అయిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఈరోజు వరకు నేనంటే రోల్ మోడల్గా తీసుకొని చాలామంది పోలీస్ కానిస్టేబుల్స్ అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, చాలా వరకు నన్ను ఇన్స్పైర్ అయ్యి ప్రిపేర్ అయిన వాళ్ళు ఈరోజు ఇలా వచ్చింది అంటే నేను అప్సెట్ అయ్యి, ఆ అప్సెట్ కారణంలో ఆయనకి ఎప్పుడూ అలవాటు లేని ఏదో డ్రింక్ చేసి అపస్మారక స్థితిలో వెళ్ళిపోతే వాళ్ళు బంధువర్గాలు అది చూసి ఆ పక్కనే శానిటైజర్ ఉంటే ఏమైనా హాస్పిటల్లో జాయిన్ చేస్తే, హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ట్రోలింగ్ అయింది. అది ఎలా లీక్ అయింది, ఏమైంది, ఆ నోట్ ఎవరు రాశారో ఆయనకి తెలియదని వాపరుస్తున్నా కూడా ఆ నోట్ ఏదో జెరాక్స్ నోట్ ఏదో ఎప్పటిదో అది తెలియదు, అది దాని మీద డేట్ లేదు, ఏం లేదు. ఆ కాపీని తీసుకొచ్చి ఎవరు పెట్టారో పబ్లిక్లో, దానివల్ల ఏంటంటే ఈయన ఇప్పుడు బాధపడతా ఉన్నాడు. ఈయన ఏదో పబ్లిష్ చేయడానికి, ఈ ఇమేజ్ టార్నిష్ చేయడానికి ఇలాగ వచ్చినట్లుగా ఈవిడ వల్ల. అయితే ఇప్పుడు ఏదైతే నోట్ వచ్చిందో ఆ నోట్లో కూడా ఒక ఆండ్రాయిడ్ ఫోను, ఐఫోన్లో చాలా వరకు ఆధారాలు ఉన్నాయి. ఏదైతే అలిగేషన్స్ చేస్తూ ఉన్నారో బాధితురాలు, అదంతా కూడా ట్రాష్, నేనే సఫర్ అయ్యానంటూ కూడా దాంట్లో నోట్లో రాశారు. ఆ ఫోన్ గురించి కానీ, ఆండ్రాయిడ్ ఫోను, ఆ లెటర్ గురించి మీరు అతనితో అడిగారా అసలు అవన్నీ ఉన్నాయా అని? ఆయన అసలు ఆ ఫోన్, ఆ లెటరే ఆయన రాయలేదంటండి. అది ఎప్పటిదో ఎవరిదో తెలియదంటే ఆయన గుచ్చి చెప్తున్నాడు. నేను హాస్పిటల్లోనే నేను కళ్ళు తెరిచానండి, అవి ఏమనో నాకు తెలియదు. నా దగ్గర ఉన్న ఫోన్ ఏదైతే ఉందో ఆ ఆండ్రాయిడ్ ఫోను, ఆ ల్యాప్టాప్, ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏవైతే వాడుతున్నాడో అవన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రేపు మొబైల్లోనే కాదండి, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇన్స్టాల్ చేసుకుంటారు ల్యాప్టాప్లో. ఆసెస్ ల్యాప్టాప్ ఆయన వాలంటరీగా తెచ్చి ఇచ్చేసాడు. వాలంటరీగానే ఆయన స్వచ్ఛందంగా లొంగిపోదామని వచ్చాడు. ఈ ఎఫ్ఐఆర్ అసలు ఫస్ట్ లీక్ అవ్వడం మీడియాకి, దానివల్ల ఇది ట్రోల్ అయ్యి పోలీస్ వారు దాన్ని పర్సనల్గా తీసుకుని ఈయన లీక్ చేశాడని అనుకుని తప్పుగా భావిస్తున్నారండి. అసలు ఇది లీక్ చేయకూడదు. యాక్చువల్గా ఒక జడ్జిమెంట్ ఉందండి, పరమవీర్ సింగ్ వర్సెస్ బలిజిత్ సింగ్. అందులో క్లియర్గా రాసించారు ఇటువంటివి ఎప్పుడు బయటకు ప్రచురించకూడదని. అది క్లియర్లీ వైలేషన్ సెక్షన్ 72. ఈ రోజుకి కూడానండి సెక్షన్ ఆల్టరేషన్స్ చేశారు. ఎందుకు చేశారు? ఈయన పాపం ఎప్పుడైనా బిలో 7 years ఇంప్రిజన్మెంట్ ఉన్న అఫెన్సెస్ ఏమైనా ఉంటే 35 Clause 3 ప్రకారంగా ప్రీవియస్గా 41 year నోటీస్ ఇచ్చి విడిచిపెట్టాలి, వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఈయన ఒక ఐపీఎస్, సమాజంలో ఫిక్స్డ్ రూట్స్, స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తి, ఎక్కడ అబ్స్కాండ్ అవ్వడానికి ఛాన్స్ కూడా లేదు. హీఈస్ వెరీ మచ్ అవైలబుల్ ఈవెన్ ఇన్ ద హాస్పిటలైజ్డ్ అయినప్పుడు కూడా ఎస్ఆర్ నగర్ పోలీసు వారు వచ్చి విచారించారు. ఇంత అందుబాటులో ఉండి కూడా ఆయన అబ్స్కాండ్ అయిపోయాడు, లేడు, దొరకలేదు, మేము నోటీస్ ఇవ్వడానికి కూడా అని అంటే అది అవాస్తవం అండి. అంటే అవాస్తవాలు ఎవరు ప్రచురిస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? అలా ఆ అవాస్తవాలు రావడం వల్లనే ఇదంతా డ్యామేజ్ అవుతూ వస్తుందండి ఈ కేసు. అంటే ఉన్నతాధికారులకి తప్పుడు సమాచారం వెళ్తుంది. ఉన్నతాధికారులు ఈ తప్పుడు సమాచారాన్ని తీసుకొని ఈయన తప్పు చేశాడని అనుకుంటున్నారు యాక్చువల్గా. దీనివల్ల ఏంటంటే ఆమెకు కూడా, ఇది మా అజంప్షనేనండి, ఏదో మీకు కూడా జాబ్ పోతుందేమో, ఈయన ఏదో మీ మీద రాసేస్తున్నాడు, దీనివల్ల మీకు డిఫర్ అయిపోతుందేమో అని ఒక భయాందోళనను క్రియేట్ చేసి ఆవిడ చేత ఎప్రిషియేటెడ్ ఎవిడెన్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా చెప్పేసి దానివల్ల ఏమైంది, మళ్ళీ సెక్షన్ ఆల్టరేషన్స్ చేసి ఈ 7 years ఇంప్రిజన్మెంట్ బిలో ఉన్నవి కాస్త తీసుకొచ్చి 10 years 14 years అబవ్ ఉన్న అఫెన్సెస్గా క్రియేట్ చేసి తన్ని అరెస్ట్ చేసే ప్లాన్లోకి తీసుకొచ్చాను. అది కూడా ఏంటి, వితిన్ 24 hours కాదు, 18th అయితే 22nd చేశారు. ఈయన 21st హైకోర్టులో వేశారంట. అడ్వకేట్ ఎప్పుడైనా వకాలత్తులో సైన్ చేసి ఇస్తారో తప్పితే ఆ పిటిషన్ కంటెంట్స్ కానీ ఏం మెటీరియల్ వేస్తున్నారో ఈయనకు తెలియదు. సో వేశారు. అది ఆ లేని కంటెంట్ని
ఆల్రెడీ ఐఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నదని పోనీ ఆ ఎల్ఈజ్డ్ ఏదైతే నోట్ ఉందో ఆ నోట్లో రాసింది ఆండ్రాయిడ్లో ఉందని చెప్పి అది ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈయన స్వచ్ఛందంగా వాళ్ళ తమ్ముడిని పిలిపించారు. తమ్ముడి చేత స్టేట్మెంట్, తమ్ముడు మొబైల్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళ మేనమామ గారు ఉన్నారు, ఆయన మేనమామ గారు ఫోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇంకా మిగిలింది ఎవరంటే వాళ్ళ నాయనమ్మ ఉందండి ఊర్లో, ఆవిడని కూడా పిలిపించమంటే పిలిపిస్తామన్నాడు. ఆయన కన్నీరు పెట్టుకున్నాడు లేనిపోని మాటలు అనడం వల్ల. సో పీపీ గారు అన్నారు అక్కడేం వెల్కమింగ్ ఉండదండి అక్యూజ్డ్ రోల్లో ఉన్న వాళ్ళకి. ఈయన ఐపీఎస్ అవని నిష్పక్షపాతంగా వాళ్ళు ఇంట్రాగేషన్ చేయనియండి, మనకేం అభ్యంతరం లేదు. కానీ అంటే ఎప్పుడైతే అడ్వకేట్ ముందు చేయాలన్నప్పుడు బయటకు పంపించడం, తర్వాత రావడం, తర్వాత ఎక్స్ట్రాడినరీగా యాక్చువల్గా జైల్ అథారిటీస్ వాళ్ళు ఎటువంటి ఆర్డర్ ఉన్నా కూడా ఆఫ్టర్ 6 o'clock పంపించకూడదు, నెక్స్ట్ డేనే పంపిస్తారు. కానీ ఆఫ్టర్ 8 o'clock పంపించారు. పంపించింది అత్తాపూర్ పిఎస్కి తీసుకురాకుండా టాస్క్ ఫోర్స్లో పెట్టారు. పోనీ అక్కడ వెళ్ళి మేము చెప్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన నుంచి అక్కడ ఏం టైమింగ్స్ లేవు, ఆ టైమింగ్స్ లేవు అనే ఒక ఆర్డర్ని తీసుకొచ్చి మేము కంటిన్యూగా చేస్తాం 48 hours అని అర్ధరాత్రి 1 గంట వరకు చేశారు. 8:15కి సజ్జనార్ గారు వచ్చారు. అంతవరకు చాలా బాగానే జరిగింది. ఎక్స్క్లూజివ్గా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రశ్నలు చెప్తూ 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 ఆయన నాకు ప్యానిక్ అవుతుందండి, చెప్పిందే చెప్పి ఆన్సర్స్ చెప్పి నాదే మా అమ్మగారు చనిపోయారు, లేని వ్యక్తుల్ని తీసుకురమ్మంటే నేను ఎలా తీసుకొస్తాను? నాకు తెలియని విషయాన్ని మీరు 10 సార్లు అడిగినా నేను 100 సార్లు అడిగినా చెప్పలేను. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానని చెప్పి చెప్తూనే వస్తున్నాడండి. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇది రివీల్ అవ్వడం అన్నది మెయిన్ కోర్స్ ఆఫ్ ఈ కేసు ఇంత అలిగేషన్ అయ్యి ఇంత సెన్సేషన్ అవ్వడానికి కారణం ఫస్ట్ ఎఫ్ఐఆర్ స్టేషన్ నుంచి బయటికి రావడం, ఆవిడ పేరు కూడా ప్రచురించడం, ఆవిడ కూడా బాధపడుతుందని నాకు తెలిసింది ఇలా బయటికి రావడం వలన. అది తప్పు. అది అసలు ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇంత పెద్ద సీనియర్ ఆఫీసర్స్ డీజీపీ సివి ఆనంద్ గారు ఉన్నారు, సజ్జనార్ గారు కూడా ఈ కేసులో పోలీసు వాళ్ళకి ఏం జరుగుతుంది, పోలీస్ ఐపీఎస్ అంటే పరుగు పోతుందని ఆయన వాపోయారు. దానితో ఆయన కూడా లేనిపోయిన మాటలు అన్నారు. దాన్ని 8:15 నుంచి 9:45 వరకు నన్ను అలౌ చేయలేదండి లోనికి. తర్వాత 9:45 తర్వాత అలౌ చేశారు. 1 hour 2 hour ఉంచారు. తర్వాత మళ్ళీ పంపించేశారు. ఈ మధ్యలో బయట నుంచి నేను చూడడమే తప్పితే లోనికి తీసుకువెళ్ళలేదు. బయట నుంచి ఏదో ఒక లాఠీ, నెక్స్ట్ ఒక పెద్ద వుడెన్ ఉండి ఒక రబ్బర్ తోలుతో ఉండే బెల్టులు అవి తీసుకొని వెళ్ళారు. అయితే ఉదయకృష్ణారెడ్డి చెప్పారు, పక్కన పెట్టారు, కానీ నన్ను ఏమి కొట్టలేదు, బెదరగొట్టారు అంతే తప్పితే దుర్భాషలు ఆడారని వాపోయారండి. అంతకుమించి ఇంకేం లేదండి. ఈ కస్టడీలో కూడా చాలా వరకు పోలీసులు ఇబ్బందులు పెట్టారు, చాలా వరకు అసభ్యకర పదజాలం వాడారంటూ కూడా నేను నోటీసులు అంటే 14 మంది పోలీసులు నోటీసులు ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేసిన పరిస్థితి. దాని గురించి ఏంటండి? ఆ విషయంలోనండి డీసీపీ లావణ్య గారు కానీ ఐఓ గారు కానీ ఇంకా ఈ సంబంధం లేని కేసులో సంబంధం లేని వారు ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఒక ఆఫీసర్ కానీ ఉన్నారండి. సో వీళ్ళు పద్ధతిగానే చేసుకుంటూ వచ్చారు. రిటైర్డ్ ఆఫీసర్ గారికి ఆయనకి ఎటువంటి నోటీసులు ఉన్నాయో మాకు తెలియదు. మేము అడిగాం, నన్ను వెళ్ళిపోమని చెప్పినప్పుడు సార్ మీరు రిటైర్ అయిపోయారు అన్నారు, మీకేమైనా పవర్ ఉందా ఇక్కడ అసలు ఇంట్రాగేట్ చేయడానికి, అవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదని చెప్పి నన్ను బయటకు పంపించారు. బయటకు పంపించిన తర్వాత ఆయనకి ఏం జరిగిందో అది కోర్టులోనే ఆయన చెప్తేనే నాకు తెలిసిందండి. సో ఆయన దుర్భాషలు ఆడారనే విషయాన్ని ఆయన రిపీటెడ్గా అయితే ఓఆర్ఎస్ అడిగాడు. కంటిన్యూ లాంగ్ స్టాండింగ్ 4 hours ఉంచారు సిపి సార్ వచ్చిన తర్వాత. అంతకుముందు కూడా ఎక్స్క్లూజివ్గా క్వశ్చన్స్ వేస్తుంటే ఓఆర్ఎస్ అడిగితే అప్పుడు ఇచ్చారండి, తర్వాత ఇవ్వలేదు. అది సజ్జనార్ గారు ఇందులో పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతున్నారని అంటే ఇది ఒక అమ్మాయి విషయం అయ్యండి, ఐపీఎస్ అయ్యండి, సెన్సేషనల్ అయ్యి దీనివల్ల ఆయన కూడా వచ్చారండి. నెక్స్ట్ ఏంటంటే అక్కడ వీళ్ళందరూ ఒక కన్నడ ప్రాంతానికి చెందినవారని కూడా ఈయన వాపోతున్నారు. సో నాకు ఏదైనా అన్యాయం జరుగుతుందంటే లేదు, అన్యాయం జరగదు, కన్నడ ప్రాంతమైనా ఇక్కడ సజావుగానే జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ మధ్య ఏంటంటే జనా 2022 అని ఒక మూవీ వచ్చిందండి, దిశ కేసులో కూడా మర్డర్ కేసులో ఆ జనా 2022 అనే మూవీ ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. అది ఇంతవరకు ఎవరు చూడలేదు. అందులో చూస్తే అసలు అవాస్తవాలను వాస్తవాలుగా, వాస్తవాలను అవాస్తవాలుగా ఎలా ప్రచురించారన్న కేసు యొక్క పెండింగ్లోనే ఉందండి. ఈరోజు ఏంటంటేనండి నిజంకి సత్యానికి తేడా తెలిస్తే చాలా మంచిది. ఈరోజు నిజం అన్నది ఈరోజు నిజంలా ఉంటుంది, రేపు అబద్ధం అవుతుంది, ఈరోజు అబద్ధం రేపు నిజం అవుతుంది. ఇది టైం ట్రావెలింగ్ అండి, ఇదేమి సత్యం కాదు. ఇది కోర్టులు ఉన్నాయి నిజమా అబద్ధమా అని నిరూపించడానికి. దాన్ని పూర్తిగా కన్క్లూజివ్గా వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ ఎంక్వైరీ అయిన తర్వాత, ఎడ్యుకేషన్ అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటారండి. ఈ ఏదైతే అలిగేషన్స్ వస్తున్నాయి, ఈ అలిగేషన్స్కి సంబంధించి కూడా కోర్టులో ఇవ్వడం కానీ, పోలీసులకి సబ్మిట్ చేయడం కానీ, ఇవన్నీ నిజం కాదు అని చూపించింది ఏమైనా ఆధారాలు సబ్మిట్ చేశారా? అసలు ఆయన ఇప్పుడు ఆయన వాళ్ళు కన్సెన్షువల్ అని ఆవిడే చెప్పింది, ఆవిడ అప్పు తీసుకున్నానని ఆవిడే చెప్పింది, మేము కన్సెన్షువల్గానే ఉన్నామని చెప్పింది, ఆయన వెళ్ళిపోతాను ట్రైనింగ్ సెంటర్ నుంచి నేనే ఆపానని చెప్పింది. అసలు ఆవిడకి ఏ ఒత్తిడికి గురైందో నాకైతే కొన్ని విషయాలు
అందులో ఈ ట్రయాంగిల్లో నాకు అర్థమవుతుంది జనవరి 2026 నుంచి ఎప్పుడైతే ఆవిడ వీడిని కాదనుకుని వేరే వాళ్ళకి వెళ్ళిందో అప్పటి నుంచి వీళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంది, కానీ కొన్ని పొరపచ్చాలు వచ్చాయి. అవి గుడ్ ఫ్రెండ్షిప్ రిలేషన్స్లో ఇవి కామన్గా జరుగుతుంటాయండి. మీరు ఫస్ట్లో అడిగిన క్వశ్చన్, ఇది ఒక చిన్న కేసుని పెద్దది చేసుకుంటే ఎందుకు వెళ్తుందని అంటే కారణం ఫస్ట్ ఎఫ్ఐఆర్ని బయటకు డిస్క్లోజ్ చేసి మీడియాకి ఇవ్వడం పోలీస్ స్టేషన్లో వాళ్ళు చేసిన తప్పండి. అది ఉన్నతాధికారులకు ఈ రోజుకి గుర్తించలేకపోతున్నారు. ఈయనే ఇచ్చాడు వీడియోకి, ఈయనే ఏదో సూసైడ్ క్రియేట్ చేసి పోలీస్ సింపతి కానీ కోర్టుల్లో సింపతి కానీ క్రియేట్ చేద్దామని భావిస్తున్నారండి. అది తప్పండి. అది ఇప్పుడు ఏదైతే కోర్టుకి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ ఉంది, ఒకటి కస్టడీ పిటిషన్ ఉంది, దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది పరిస్థితి? ఇప్పుడు ఈ బెయిల్ పిటిషన్ కానీ కస్టడీ పిటిషన్ కానీ ఆల్రెడీ విచారణ జరిగిందండి. కస్టడీ పిటిషన్ పొటెన్షియల్ టెస్ట్ పిటిషన్ గురించి విచారణ ఆల్రెడీ జరిగింది, ఆర్డర్స్ ఇచ్చారు. పొటెన్షియల్ టెస్ట్ పిటిషన్ డిస్మిస్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఆ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో పెనిట్రేషన్ కంటెంట్స్ లేవు కాబట్టి డిస్మిస్ చేసేసారండి. అది కస్టడీ ఆల్రెడీ 48 అవర్స్ ఇచ్చారు. ఎక్స్క్లూజివ్గా ఆ కస్టడీకి దేనికోసం కస్టడీ కావాలన్నది స్పెసిఫిక్గా కోరారు వాళ్ళు. ఆ కోరింది ఏంటి, పర్టికులర్గా ఐఫోన్లో ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్లో ఉందన్నారు కదండి. ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చారు కానీ ఐఫోన్ లేదు, మాకు కావాలని. అసలు ఆ కంటెంటే నేను రాయలేదండి, నా దగ్గర ఉన్న ఫోన్స్ అన్నీ మీకు ఇచ్చేసాను, నేను వాడినవి, నాకు ఇంతకుమించి ఫోన్స్ లేవు, ల్యాప్టాప్ కూడా ఇచ్చేసారని చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే కస్టడీ 2 days కన్క్లూడ్ అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా మీకు 187 BNSSలో ఏదో కస్టడీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం, పాత చట్టం ప్రకారంగా ఫస్ట్ 15 days రిమాండ్ పీరియడ్ ఫస్ట్ 15 days వరకే ఇచ్చేవారు. ఇప్పుడు అది ఎక్స్టెన్షన్ చేసి BNSSలో 187 ప్రకారం ఎక్స్టెండ్ చేశారు. కొన్ని రోజులు 15 రోజుల వరకు తీసుకోవచ్చు పార్ట్లో. కానీ అది దుర్వినియోగం చేయడానికి కాదండి, అది మ్యాండేటరీ కాదు, అది ఒక డైరెక్టరీ, అది జ్యుడిషియరీ డిస్క్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సేమ్ గ్రౌండ్స్, మళ్ళీ నాకు ఆ ఐఫోన్ కావాలి, దాని మీద నేను విచారించితే ఫెయిల్ అయ్యాను, అపాన్ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్ ఇంట్రాగేషన్ హీ కెనాట్ సీక్ ఫర్ ద సేమ్ గ్రౌండ్స్తో మళ్ళీ వాళ్ళు వచ్చి అడగడానికి ఉండదండి. అది కోర్టు వారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ పిటిషన్కి ఆర్డర్స్కి పెట్టుకున్నారండి. అది ఆర్డర్స్ ఇస్తారు, అది డిస్మిస్ చేస్తారా పాస్ చేస్తారన్నది కోర్టు వారి డిస్క్రిషన్లో ఉంటుంది. ఇంకొకటి పొటెన్షియల్ టెస్ట్ గురించి అయితే అది దీనికి సంబంధమే లేదండి. ఈ కేసు ఆ టెస్టులు చేయడం వల్ల ప్రూవ్ అవ్వదు, డిస్ప్రూవ్ అవ్వదు, దానికి దీనికి సంబంధమే లేదు. కోర్టు విచారణ చేశారు, అది కోర్టు వారు తగు నిర్ణయం తీసుకుంటారండి. ఇప్పుడు హాస్పిటల్లో కూడా 2-3 రోజుల పాటు ఉదయకృష్ణారెడ్డి ఉన్నారు, తర్వాత ఇక్కడ బంధువులు ఇంటికి వెళ్ళారు. అయితే దాదాపు 5 రోజుల పాటు హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నారు. ఆ సమయంలో కూడా వివరణ ఇవ్వాలని కూడా పోలీసులు చెప్పారు, పలానా రోజులోపు వివరణ ఇవ్వాలంటూ కూడా. కానీ అప్పటిలోపు ఇవ్వకుండా తను ఇక్కడ వెళ్ళిపోయారు, అప్స్కాండ్ అయ్యారంటూ కూడా పోలీసులు వెతుకుతున్న పరిస్థితి. ఒకసారిగా మిర్యాలగూడ దగ్గర అరెస్ట్ చేశారు, కానీ ఆరాంఘర్ క్రాస్ రోడ్స్ దగ్గర అదుపులో తీసుకున్నామంటూ కూడా ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం. దీని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా 35 Class 3 BNSS నోటీస్ ఏదైతే ఉందో అరెస్ట్ ఆఫ్ పర్సన్ ఎట్ వాట్ టైం అని ఉంటుందండి. యాక్చువల్గా ఈయన అందుబాటులో ఉన్న వాస్తవం ప్రపంచానికి తెలుసు, ఎందుకంటే ఫస్ట్ మీడియాకి లీక్ అయింది 19th వాళ్ళ వల్లనే. అప్పుడు ఈయనకి తెలిసింది పలానా ఎఫ్ఐఆర్ ఉందని. ఈయనకి ఏ నోటీసులు ఇవ్వలేదండి. బిలో అఫెన్సెస్ 7 years ఉన్నా కూడా ఆ నోటీస్ ఉల్లంఘించారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్. పోనీ ఏమైనా పిలిపించారంటే పిలిపించలేదు. ఆయన ఫోన్ అందుబాటులో ఉంది, ఆయన అందుబాటులో ఉన్నారు. ఆయన తరపున నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. సో వాళ్ళు ఎంక్వైరీలో ఉన్నారు, ఇక్కడ ఏం లేదండి అని చెప్పారు. ఈవెన్ ఎప్పుడైతే ఈయన హైకోర్టులో ఈయన తరపు న్యాయవాదులు ఈయన అపస్మారక స్థితిలో హాస్పిటల్లో ఉన్నప్పుడు వేశారో, ఎందుకు వేశారండి? ఈ 35 Class 3 నోటీస్ ఇవ్వటం లేదండి, వీళ్ళు అరెస్ట్కి ప్లాన్ చేస్తున్నారు, బిలో అఫెన్సెస్ 7 years అని చెప్పారు. నెక్స్ట్ ఎస్ఆర్ నగర్ పోలీసు వారు కూడా ఈయనకు వచ్చి ఎంక్వైరీ చేశారు కదండి. పలానా ఎఫ్ఐఆర్ ఉందని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ జ్యూరిస్డిక్షన్ డీసీపీ గారు కూడా ఒక ఇంటర్వ్యూ చేశారండి, అది నేను చూశాను. నేను ఈయన కేసు రిజిస్టర్ అయింది తెలిసిన తర్వాత ఒక ఐపీఎస్లా బిహేవ్ చేయకుండా చిన్నపిల్లోడు అయిపోయాడు. ఎవరికైనా ఎత్తకేక వస్తుందండి, మెంటల్గా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లో ఉన్నాడు. ఆల్రెడీ ఐసీసీలో ఒక పిటిషన్ పెట్టారు. ఆ ఐసీసీ కమిటీ వారు కూడా కన్నడ ప్రాంతానికి చెందినవారు. వాళ్ళు కూడా మీరిద్దరికి ఫ్రెండ్సే, మీ ఇద్దరి విషయాలు అందరికీ తెలుసు, ఇక్కడ మీలో మీరే సెటిల్ చేసుకోండి, ఇక్కడ ఏమి యాక్షన్ తీసుకోమని చెప్పి పంపించారు. ఎందుకంటే ఇద్దరికి విషయం తెలుసు కాబట్టి. ఒక ప్రొబిషన్లో ఒక ట్రైనింగ్లో ఉంటూ ఒక ప్రొబిటెడ్ ఏరియాలో చేయకుండా వాళ్ళు ఇద్దరు చేసినప్పుడు ఆవిడ అడ్మిట్ అయినప్పుడు ఇద్దరిని డిఫర్ చేయాలి. ఈ డిఫర్ అనే విషయాన్ని ఆవిడకి ప్రభావితం చేసి హైకోర్టులో వేశారు, మీకు డిఫర్ అయిపోతుందని చేయడం వలన ఆవిడ కూడా ప్యానిక్ అయిపోయి దాని మీద ఎక్స్ట్రాగేటెడ్గా ఎడిషనల్గా లేనిపోనివన్నీ ఆవిడ చెప్పారు. దానివల్ల ఏమవుతుందంటే సెక్షన్స్ ఆల్టరేషన్కి వీళ్ళు తోవకు తీసుకున్నారండి. ఇదంతా ఏంటంటే ఎవరు చేస్తున్నారు, ఇంటెన్షనలా లేకపోతే డెలిబరేటా, అన్వాంటెడ్గా ఇది కేసు ఎలా రూట్ అవుతుందంటే ఉన్నతాధికారులకి ఈ విషయం తెలియదండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయనే ఐపీఎస్గా ఉంటూ ఈయన బయటికి ఈ సూసైడ్ అని ఒక ఇమేజ్ క్రియేట్ చేశారని అనుకుంటున్నారు. ఆయన రాయలేదంట, ఆయనకు తెలియదంట, ఆయన ఇప్పుడు మీడియాకి చెప్పలేదు, ఆయన రాశానని కూడా చెప్పడం లేదండి.
ఆయన ఆ టైంలో అపస్మారక స్థితిలో ఉన్నాడు, నాకు ఏమీ తెలియదండి. ఏదో శానిటైజ్ ఉందంటే మా వాళ్ళు అనుకున్నారు, నేనేమో చేసుకున్నానని. ఎందుకంటే ఇది 19th నుంచి స్క్రోల్ అవుతుంటే ఆయన చూసి బాధపడడం, ఏడ్చుకొని రూమ్లో కూర్చోవడం వాళ్ళ బంధువులు చూశారు. దాన్ని అలా అనుకున్నారు వాళ్ళు. ఇదంతా 35 నోటీస్ ఇవ్వలేదండి. ఓన్లీ ఏంటంటే తర్వాత సెక్షన్స్ మార్చి ఈయన అరెస్ట్. ఇంకొక విషయం అండి, ఆయన ఎంత జెన్యూన్ మెర్సన్, ఎంత లా అబైడింగ్ సిటిజన్ అంటే, ఆయన నాకు అప్రోచ్ అయిన తర్వాత నేను చెప్పాను, మీరు ఒంగోలులో మీ నాయనమ్మని చూసి వద్దామని వెళ్ళారు, ఆరోగ్యం బాగాలేదని, ఏదో చచ్చిపోతారని ప్రకటన పలితే ఆవిడ ఏడుస్తుందని, లేదండి మీరు కలిసి వద్దామని వచ్చారు కదా, సో ఆ విషయమై మీరు అక్కడ ఉన్నారు, ఇలా ప్రకంపనలు జరుగుతున్నాయి సార్, ఏంటిది అబ్స్కాండింగ్ అని నా మీద స్క్రోల్ చేస్తున్నారు, నేను మెరుగొచ్చి అవైలబుల్ కదా అంటే, అయితే ఒక పని చేయండి, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో, సో నేను కావాలంటే ఎక్స్ట్రా టెరిటోరియల్ ట్రాన్సిట్ బెయిల్ అని ఒక ప్రావిజన్ ఉంటుందండి, అది వేసి అక్కడ ఒంగోలు కోర్టులో కానీ హైకోర్టులో కానీ వేస్తానని చెప్పి పిటిషన్ రెడీ చేసి పంపించాను. తనకి కూడా ఆయన ఒప్పుకోలేదండి. నేను పోలీసు వారిని నమ్ముతాను, సిస్టమ్స్ని నమ్ముతాను, జ్యుడిషియరీని నమ్ముతాను, నేనే ఒక లా అబైడింగ్ సిటిజన్, నేను ఒక ఐపీఎస్ని, సో నేనే చట్టాన్ని గౌరవించకపోతే ఎట్లాగనే వాలంటరీగా ఆయనే ఫోన్ చేసి, ఎస్హెచ్ఓ గారికి ఫోన్ చేసి ఆయనే వచ్చాడండి. వస్తున్న విషయం కూడా చెప్పాడు, ఆయన ఫోన్ అందుబాటులో ఉంది. ఎప్పుడైతే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ మిర్యాడ కూడా వచ్చిందో 4 o'clock ఆయన అరెస్ట్ చేశారు. అది ప్రపంచానికి తెలిసింది, వీడియో షూట్ కూడా అయింది, రికార్డింగ్ కూడా ఉందంట అది. సో అటువంటిప్పుడు ఆఫ్టర్ 5 o'clock ఇక్కడ రిమాండ్లో సబ్మిట్ చేశారు. ఆరాంఘర్లో అరెస్ట్ అయిందన్నారు. తెచ్చిన వారిని టాస్క్ ఫోర్స్లో పెట్టి ఇంట్రాగేట్ చేశారు. అప్పుడు కూడా సెక్షన్ 38 BNSS ప్రకారంగా ఎప్పుడైనా ఒక పర్సన్ అరెస్ట్ అయినప్పుడు ఇఫ్ హీ నీడ్స్ ఎనీ లీగల్ ఎయిడ్ దే మస్ట్ అలౌ ఎన్ అడ్వకేట్. అక్కడ కూడా అలౌ చేయలేదు, లోనకి తీసుకెళ్ళి కన్ఫెషన్ అంటారు. ఆరాంఘర్లో రాత్రి 12:30కి చేస్తామన్నారు, అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 30 hours, అంటే 29. అది తీసుకొచ్చి 5:30కి సబ్మిట్ చేశారు, అంటే 1 hour డిలే. అంటే రిమాండే తీసుకోకూడదండి, ఇర్రెగ్యులారిటీస్ ఉండేటప్పుడు రిమాండ్. ఏదైనా ఒక సెక్షన్, ఇప్పుడు ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు, ఒక చిన్న ఇన్సిడెంట్లో నాకు వ్యతిరేకంగా ఉన్నారని కంప్లైంట్ ఇస్తే ఇంత పెద్ద కేసు కింద భావించిన వాళ్ళు, ఇప్పుడు ఎవరు చేసినా అది తప్పే కదండి. రూల్ అనేది రూలే కదా. ఇప్పుడు 24 hours వరకే వాళ్ళకి పెర్మిట్ ఉండేటప్పుడు 24 hours బియాండ్ జరిగేటప్పుడు అది మేము క్లియర్గా చెప్పాం, మీడియాలో చెప్పారు, అరెస్ట్ అయిన వాస్తవాలు వచ్చాయి. అటువంటిప్పుడు అది రిమాండే చేయకూడదు అసలు, ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు. నెక్స్ట్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్లో క్లియర్గా రాశారు. సబ్జెక్ట్లో నాకు వాయిరిజం ఉంది, నాకు స్టాకింగ్ ఉంది, అంటే నన్ను చూస్తున్నారు, నాకు తెలియకుండా ఫోటో తీసుకుంటున్నారు అన్న విషయాలు రాశారు తప్పితే ఈ సీరియస్ అలిగేషన్స్ లేవు. అవి సడన్గా ఎలా మారిపోతాయండి? ఒక జనరల్గా తెలియని ఉమెన్, మహిళ అనుకుంటే అనుకోవచ్చు. అదేంటంటే ఆవిడని కూడా ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ కేసులో 2 బాధితులు అయిపోతున్నారండి. 2 అమాయకులే, 2 ప్రలోభాలకు గురయ్యారు. ఆవిడ కూడా పాపం బాధపడుతుంది, ఈయన బాధపడుతున్నారు. ఈ విషయంలో ఏంటంటే ఏ నోటీస్ ఇవ్వలేదండి. ఆయన ఒక లా అబైడింగ్ సిటిజన్గా నాకు తెలిసి నేను ఆయన ఇంట్రడక్షన్లో బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ వేస్తానన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు. నేను వచ్చి సరెండర్ అవుతానండి, నా ల్యాప్టాప్లు, మొబైల్స్ అన్నీ ఇచ్చేస్తాను, ఏం చెప్పమంటే అది చెప్తానని నాకు తెలిసిందని ఆయనే లొంగిపోయాడండి. కానీ దీన్ని ఇలా చిత్రీకరించారు. ఓకే, చివరిగా మొత్తంగా కూడా మొదటి నుంచి కూడా ఈ కేసును చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వెళ్తున్న కేసును బట్టి కూడా చూస్తే దీని రూట్ అంటే ఏ విధంగా వెళ్తుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బంధువులకి ఒక ఫోన్ వచ్చిందండి. ఎప్పుడైతే ఈయన లైఫ్ టైంలో ఎటువంటి యాంటిసిడెంట్స్ లేవండి. లైఫ్ టైంలో ఒక వ్యక్తికి ఐపీఎస్గా ఉంటూ ఎటువంటి క్రిమినల్ హిస్టరీ జీరో, ఏ అమ్మాయితో కూడా పరిచయం లేదు, ఏదో అభ్యాస్ అకాడమీలో అప్పుడప్పుడు వచ్చి మోటివేటర్గా, అక్కడికే కాదండి చాలామందికి ఆయన మోటివేషనల్గా మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేవారు. దాన్ని తీసుకొచ్చి ఏదో గోలు గిలుగునే గతిరుంది దాన్ని కత్తి అని చెప్పడం, ఇదేంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారా, ఆ వాస్తవాలు తెలియకపోవడం వల్ల ఏంటంటే ప్రజల దృష్టిలో ఆయన ఇంత మనిషి, ఏనుగంత మనిషి కూడా పిల్లంత అయిపోయాడు. సో ఒక మనిషిని టార్నిష్ చేసి ఇమేజ్ని చిన్నగా చేయడం అనేది తప్పది. సో ఆ వాస్తవాలు కూడా ఇద్దరు అమ్మాయిలు ఇంతకు ముందు కూడా కొంతమంది ఇట్లతో మాట్లాడారు, రిలేషన్షిప్ మెయింటైన్ చేశారని కూడా రిమైండ్ రిపోర్ట్లో రాసిన ఏమీ లేదండి. అటువంటి వాస్తవాలన్నీ అవాస్తవాలు అవి. ఆ వాస్తవాల డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, అటువంటివి లేవండి. ఆయన చాలా మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి. ఆయనకి వాళ్ళ అమ్మ తప్పితే ఇంకొకరు తెలీదు, వాళ్ళ అమ్మ తర్వాత ఈమె తప్పితే ఇంకొకరు తెలీదు. వాళ్ళు కూడా అమ్మ నాన్ననే పిలుచుకుంటారంట లోన కూడా, పాప డాడీ అని చెప్పి వాళ్ళు నిక్ నేమ్స్ అవి. అటువంటి వ్యక్తి ఇలా చేస్తాడని నేను అసలు, అంటే ఆయన చెప్పి వాపోయారు, నాతో చాలా విషయాలు చెప్పారు ఆ విషయాలు. నెక్స్ట్ ఇంకొకటి, వాళ్ళు ఈ కస్టడీలో ఈయన పాపం ఫస్ట్ టైం లైఫ్లో ఇలా పోలీసులు ఈయనకి ఐపీఎస్లో ఎలా ట్రైనింగ్ అయ్యాడో తెలియదు, కానీ ఇప్పుడు ఇటువంటి ట్రైనింగ్ కూడా ఒక స్పెషల్గా తీసుకుంటున్నాడు ఆయన, ఇండైరెక్ట్గా ఒక ఎక్యూజ్డ్ రోల్లో ఉండి. ఈ ట్రైనింగ్ ఏంటంటే తనకి మనోబలం చేకూరుతుంది. ఆయన ప్రజలకి మరింత సర్వీస్ని, సేవల్ని ఇవ్వడంలో బాధితులు ఎలా ఉంటారు, ఎక్యుజేషన్ అంటే ఏంటి, ఒక ఎఫ్ఐఆర్ అనేది ఇప్సో ఫ్యాక్ట్, అదేమి ఇన్వెస్టిగేషన్ కాదు. ఆ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని ఎవరిని
తప్పుగా ఊహించకూడదు, ఎక్యూజ్డ్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ ఇన్నోసెంట్గా ట్రీట్ చేయాలి అన్న విషయాన్ని ఆయన ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నాడండి. రేపొద్దునే ఆయన సర్వీస్లోకి వస్తే మాత్రంకి ప్రజలకి తగు ఆలోచన చేసి సామర్థ్యవంతంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఎవరు తప్పు ఎవరు ఒప్పని నిర్ణయం తీసుకొని చట్టపరంగా సేవలు అందించడంలో ఆయన పటిష్టంగా మరింత బలోపేతంగా అవగలడని నేను విశ్వసిస్తున్నానండి. ఐపీఎస్ అయితే నెక్స్ట్ వాళ్ళ కస్టడీకి మళ్ళీ వస్తారు కదా, ఈసారి ఇంట్రాగేషన్ ఏంటనేది చూపిస్తాం, ఈసారి ఎలా ఉంటుందో చూపిస్తామని బెదరగొట్టే ఫోన్లు కూడా వచ్చాయండి ఆయనకి. సో ఆయన అది కూడా భయపడుతున్నాడు. ఇప్పుడు నేను ఒక కౌన్సిల్గా ఆ ఫోన్ విన్న తర్వాత నేను కూడా ఆయనతో వెళ్ళి ప్రెజెన్స్లో ఉండడానికి భయపడుతున్నాను. నెక్స్ట్ కస్టడీ ఇదేదో సింపథెటిక్, ఇది అవాయిడింగ్ చేయడానికి అని చెప్పి అని వాళ్ళు అన్నారు. అటువంటిది ఏమీ కాదండి. ఏవైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలు తప్పితే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో ఒక్క సబ్జెక్ట్ కూడా అబద్ధం చెప్పలేదు ఆయన ఉన్న విషయాలే చెప్పాడు ఆయన. ఇప్పుడు ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా ఏంటిది నేను రెస్పాన్సిబుల్గా ఉన్నానని బాధపడుతూ ఆయన కూడా ఇది ఎలా స్పెసిఫై చేయాలి, ఇది నిజమా కాదా అనే వాస్తవాల్ని సెక్షన్ 30 ఆఫ్ BNSSలో ఒక ఐఓ చేసే అధికారం, ఒక సబ్ ఇన్స్పెక్టర్ చేసే అధికారం, కానిస్టేబుల్ చేసే అధికారం ఎంత సుపీరియర్కి అయితే ఉంటుందో ఆ సుపీరియర్ ఈ పోస్టులన్నీ చేయొచ్చండి ఆయన జ్యూరిస్డిక్షన్లో ఉన్నప్పుడు. ఆయన ఏం తప్పు కాదు, ఆయన రావడం వల్ల ఏం పెద్ద స్పెసిఫిక్ కాదు. కానీ స్పెసిఫిక్గా ఇది ఇంట్రెస్ట్ తీసుకోవడం ఏంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యండి ఎందుకు ఇలా టార్నిష్ అవుతుంది ఆయనకు తెలియాల్సిన విషయం అండి. ఇది ఫస్ట్ లీక్ అయింది ఆయన వల్ల కాదు అన్న విషయాన్ని గుర్తిస్తే ఇన్ని తప్పుగా చూడరండి. పాపం ఆవిడ కూడా బాధపడుతుంది ఇది ప్రచారం అయిపోయి అన్న విషయం. ఇది ఎక్కడ మిస్లీడ్ అయింది, ఎక్కడి నుంచి లీక్ అయ్యి ప్రచారం బయటకు వచ్చింది అన్న విషయాన్ని ఆ పోలీస్ స్టేషన్లో అడిగి తెలుసుకుంటే ఇన్ని తప్పు కాదు అని తెలుసుకుంటారండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, మొదటి నుంచి కూడా అంటే ఏదైతే ఇప్పుడు బెయిల్ పిటిషన్ కానీ కస్టడీ పిటిషన్ అలాగే 14 మంది పోలీసులకి నోటీసులు ఇవ్వాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాటన్నిటికీ సంబంధించి కూడా బెయిల్ పిటిషన్కి సంబంధించి 17వ తేదీకి వాయిదా వేశారు. మిగిలిన అన్నివి కూడా కోర్టు జడ్జి ఇవాళ హాలిడేలో ఉండడం కారణంగా తదుపరి ఎప్పుడైతే డేట్ ఉంటుందో ఆ రోజున కూడా ఈ పిటిషన్ దాని గురించి సంబంధించి కూడా బెంచ్ మీదకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా కూడా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఎవరైతే ఉదయకృష్ణారెడ్డి కానీ అలాగే బాధితురాలు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉన్నారు. అయితే పూర్తిగా తన మ్యారేజ్కి సంబంధించి కానీ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ కూడా తను ఇచ్చారు. అయితే జూలై 13వ తేదీన అది తిరిగి ఇచ్చేసినట్టు కూడా తెలుస్తుంది. జూలై 15వ తేదీన కొన్ని ప్రభావితాలు కొంతమంది వ్యక్తుల వల్ల ప్రభావితం అవి తను కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా తన మొబైల్స్ కానీ అలాగే ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులకి కోర్టులో కూడా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ అన్నీ కూడా ఉదయకృష్ణారెడ్డి ఇచ్చారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఈ విధంగా ఎటువంటి అఫెన్స్ కానీ అంటే మొదటి నుంచి కూడా ఎటువంటి క్రైమ్ తనతోటి లేదని కూడా చెప్తున్నారు. జీరో క్రైమ్ అని కూడా ఒకవైపు అడ్వకేట్ చెప్తున్నారు. వీటన్నిటి గురించి కూడా 17వ తేదీ బెయిల్ పిటిషన్ కూడా బెంచ్ మీదకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సుధీర్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.